హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసాను. మహిళలందరికీ కూడా శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం కదా. పండగ వాతావరణం కూడా ఉంటుంది. ఇల్లంతా చాలా సందడిగా ఆహ్లాదంగా ఉంటుంది. ఇవాళ మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి నేను ముందుగానే లేచానన్నమాట. 4:15 అయితే టైం అవుతూ ఉంది. కొద్దిసేపు బాల్కనీలో అలా నిలబడి తర్వాత ఇంట్లో నా పనులు చేయడానికైతే వచ్చేసానన్నమాట. నైట్ అంతా కూడా ఇల్లంతా శుభ్రపరచుకున్నాను. ఇలా చేయడం వల్ల మనకు మార్నింగ్ హడావిడి లేకుండా టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం అయితే వచ్చింది. అనగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేస్తారు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఇంట్లో ఎలా జరుపుకోవాలి, పూజా విధానాలు, ఏ నియమాలు పాటించాలి, ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తి వివరాలు కూడా అర్థమవుతాయి. అదేవిధంగా వీడియో మీకు కొద్దిగా అన్న హెల్ప్ అవుతుంది. అలాగే నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేస్తారా. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం లేదా రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. అంతేకాదు సిరుల తల్లి లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని మన మహిళల యొక్క నమ్మకం. వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే చాలు. అతిగా ఆడంబరాలు, హెచ్చులకు పోయి మీ డబ్బుని వృధా చేసుకోకుండా ఎంత సింపుల్గా చేసుకుంటే లక్ష్మీదేవి అంత సంతోషిస్తుంది. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలిగి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం ముఖ్యం. అదేవిధంగా లక్ష్మీదేవి సంపదనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో సంపదలున్నాయి. మనం మాత్రం డబ్బు వెంటే పరిగెడుతూ ఉంటాం. కానీ ఆరోగ్యం కూడా చాలా అవసరం. అది కూడా లక్ష్మీదేవి మనకు ఇచ్చేటటువంటి సంపదని మనం తెలుసుకోలేకపోతాం. శ్రావణ మాసం జూలై 25వ తేదీ శుక్రవారం నాడు ప్రారంభమై ఆగస్టు 23వ తేదీతో శ్రావణ మాసం అనేది ముగిసిపోతుంది. ఈ నెల రోజులు కూడా చాలా పరమ పవిత్రమైన రోజులు. ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసం చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసం మొదటి శుక్రవారంతోనే ప్రారంభమై ఉంది కాబట్టి జూలై 25వ తేదీ శుక్రవారం ఏర్పడింది. శ్రావణ మాసం విశిష్టత గురించి, అలాగే ఎంతో శక్తివంతమైన శ్రావణ శుక్రవారం పూజ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మీరు చేయాల్సిన పని, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరీ చెప్తున్నాను, మీరు ఇచ్చే ఒక లైక్ తోటి నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. మన కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలంటే ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించాలి. ప్రతి శ్రావణ శుక్రవారం కూడా ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించాలి. జూలై 25వ తేదీ మొదటి శ్రావణ శుక్రవారం అయితే వచ్చింది. నేను ఈ వీడియోని మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని చక్కగా తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారి విగ్రహాన్ని కానీ అమ్మవారి చిత్రపటాన్ని కానీ ప్రతిష్ఠించి గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించి మీ శక్తి కొలది అమ్మవారికి నగలు వేసి లక్ష్మీదేవిని కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారిని అలంకరించుకోవాలి. ఇక పూజ చేసే ఆడవారు కూడా అమ్మవారిలాగా కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చేతులు నిండుగా మట్టి గాజులు వేసుకొని కొత్త వస్త్రాలను ధరించి కాస్త ప్రత్యేకంగా అలంకరించుకోండి. పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకొని శ్రావణ శుక్రవారం పూజను ప్రారంభించుకోండి. మొదటి శ్రావణ శుక్రవారం నాడు నిండుగా ఉన్న పసుపు కుంకుమ
గిన్నెలు అలాగే పసుపు అక్షతలు అమ్మవారి దగ్గర పెట్టుకోండి. కొత్త వస్తువులు ఏమైనా ఉంటే పూజలు పెట్టుకోండి. గజరాజులు ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం, అవి కూడా ఉంచండి. కాబట్టి మీ ఇంట్లో ఏనుగు విగ్రహాలు ఉంటే అమ్మవారి దగ్గర పెట్టుకోండి. లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి బయటకు రాగానే ఏనుగులు అమ్మవారికి అభిషేకం చేస్తాయట. కాబట్టి లక్ష్మీదేవి పూజతో ఏనుగు విగ్రహాలు పెట్టుకుంటే చాలా మంచిది. శ్రావణ శుక్రవారాల్లో పూజ చేసేటప్పుడు అమ్మవారి పీఠం ముందు తప్పనిసరిగా ముగ్గుతో అమ్మవారి పాదాలను వేసుకోవాలి. అమ్మవారు పాదాలను గీస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తున్నట్టుగా మీకు హాయిగా అనిపిస్తుంది. ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలి. కాబట్టి వినాయకునికి నమస్కారం చేసుకుని ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని చదివి లక్ష్మీదేవి పూజను మొదలుపెట్టాలి. ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా తెచ్చుకోండి. అమ్మవారి విగ్రహానికి పాలతో అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలాగే కుంకుమతో అభిషేకం చేస్తే మీకు కలకాలం లక్ష్మీదేవి కటాక్షం దొరుకుతుంది. అమ్మవారికి అభిషేకం చేసిన పాలను కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఆ తర్వాత అమ్మవారి విగ్రహాన్ని అలంకరించుకోవాలి. లక్ష్మీదేవికి తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి. ఇక అమ్మవారి ముందు ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి అమ్మవారి పైన అక్షంతలను వేస్తూ శ్రీ లక్ష్మీ అష్టకాన్ని చదవండి, లేదా కనకదార స్తోత్రాన్ని చదవండి లేదా వినండి. ఎందుకంటే లక్ష్మీదేవి పూజలో తప్పనిసరిగా గోవిందనామాలు కూడా చదువుకోవాలి. ఈ మంత్రాలన్నీ చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అంటూ మంత్రాన్ని చదువుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి చిత్రపటం ముందు కొంత డబ్బును కూడా పెట్టండి. అయితే విశేషంగా ఈ శ్రావణ శుక్రవారంలో కామాక్షి దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఒక ప్లేట్లో బియ్యం పోసి 2 తమలపాకులను పెట్టి తమలపాకు పైన కామాక్షి దీపం వెలిగిస్తే ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా మీ ఇల్లంతా పుష్కలంగా ఐశ్వర్యంగా ఉంటుంది. విశేషంగా ఈ శ్రావణ శుక్రవారాల్లో ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం. కటిక పేదరికంతో బాధపడేవారు శ్రావణ శుక్రవారంలో తప్పనిసరిగా ఉప్పు దీపం వెలిగించండి. మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తక్షణమే తొలగిపోతాయి. ఈ దీపాలు వెలిగించలేని వారు ఆ అమ్మవారి పటం ముందు 2 ఇత్తడి కుందుల్లో ఆవు నెయ్యిని పోసి దీపారాధన చేసుకోండి. ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడేవారు లక్ష్మీదేవి విగ్రహానికి యాలకుల మాలను కూడా వేయవచ్చు. అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. 11 యాలకులను ఒక పసుపు దారానికి గుచ్చి ఆ యాలకుల మాలను అమ్మవారికి వేయండి. అలాగే కాసుల మాల వేసినా కూడా చాలా మంచిది. ఇక లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా ప్రతి శ్రావణ శుక్రవారం శనగలను కూడా నివేదించండి. శనగలతో పాటుగా పాలతో చేసిన పాయసాన్ని కానీ పాలతో చేసిన స్వీట్లను కానీ నివేదించండి. ఇక లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన జవ్వాదు పొడిని కూడా పూజలో చల్లుకోండి. కొబ్బరికాయను నివేదన చేయాలి. లక్ష్మీదేవికి మీ కష్టాలను చెప్పుకుంటూ 5 ప్రదక్షిణలు చేసి తలపైన అక్షంతలను చల్లుకోండి. పూజలో పెట్టిన డబ్బులను అలాగే యాలకుల మాలను మరుసటి రోజున తీసి మీ బీరువాలో దాచుకోండి. ఇక ఈ శ్రావణ శుక్రవారాల్లో తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి. శ్రావణ శుక్రవారం తులసిని పూజించిన వారికి కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి. అలాగే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అయితే మనలో చాలామంది భక్తులు శ్రావణ శుక్రవారం పూజలు కలశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ప్రతి శ్రావణ శుక్రవారం కలశం పెట్టుకునేవారు మరుసటి రోజు ఉదయాన్నే కలశాన్ని కదిలించండి. శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కలశం పెట్టకపోయినా పర్లేదు, కానీ వరలక్ష్మి వ్రతం రోజున మాత్రం తప్పకుండా కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసంలో మొత్తం 5 శ్రావణ శుక్రవారాలు అయితే ఉన్నాయి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. అయితే ఆగస్టు 8వ తేదీన 3వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం వీలు కాకపోతే తరువాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతం రోజున వరలక్ష్మీదేవికి పూజిస్తే అష్ట లక్ష్ములను కూడా పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే వారికి లక్ష్మీదేవి కనక వర్షాన్ని కురిపిస్తుందని, మీ ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతుందని పెద్దల యొక్క నమ్మకం. ఈ శ్రావణ మాసంలో చేసే లక్ష్మీ పూజలకు అలాగే శివ పూజలకు
సర్వ పాపాలు తొలగిపోయి లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది. శ్రావణ శుక్రవారాల్లో మాంసాహారానికి దూరంగా ఉండండి. అదేవిధంగా ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా, పిల్లలను తిట్టుకుంటూ గజిబిజిగా ఉండకుండా ఇల్లు వాతావరణం అంతా కూడా నిమ్మలంగా ఉండేటట్లు చూసుకోండి. ఇక మనం వరలక్ష్మి వ్రతం కోసం కావాల్సినటువంటి పూజా సామాగ్రి చూద్దాం. పసుపు కుంకుమ, గంధం, విడిపూలు, పూలమాలలు, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, అగరవత్తులు, కర్పూరం, చిల్లర పైసలు, తెల్లని వస్త్రం, రవిక దుస్తులు, మామిడి ఆకులు, 5 రకాల పండ్లు, అమ్మవారి ఫోటో, కలశం, కొబ్బరికాయలు, తెల్లదారం లేదా నోముదారం లేదా పసుపు రాసిన ఒక కంకణం, అలాగే ఇంటిలో తయారు చేసినటువంటి నైవేద్యాలు, బియ్యం, పంచామృతాలు, దీపపు కుందులు, ఒత్తులు, నెయ్యి. ఇలా అన్నిటినీ కూడా మనం ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే ఇలా మనం ముందే సిద్ధం చేసుకోవడం వల్ల పూజ రోజున ఎటువంటి హడావిడి లేకుండా మనం పూజ అనేది చాలా ప్రశాంతంగా నిర్మలంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఏవి సిద్ధం చేసుకోకుండా అప్పటికప్పుడు అనుకుంటే మనం సగం పూజ చేయకుండా నిలిపేస్తూ ఉంటాం. అలాగే భక్తి అనేది చాలా ప్రధానం. మీరు గుర్తించుకోండి. అంగులు ఆర్భాటాలు ఎక్కువ హడావిడికి పోయి వాళ్ళు వీళ్ళు చేశారని కుళ్ళుతో కుతంత్రాలతో ఈ పూజ చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహించదు. ఇది గుర్తించుకోవాలి. నా వీడియో అదేవిధంగా నేను చేసినటువంటి పూజ ఏ విధంగా మీకు అనిపించింది అనే విషయాన్ని తప్పనిసరిగా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే దయచేసి ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో మరో 10 మందికి ఉపయోగపడేదానికి మీరు ఈ వీడియోని లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకైతే సెలవు. బాయ్.